అని వీళ్ళ కొండగట్లో జేఎన్టీ కళాశాల ఏర్పాటు చేపించిన ఘనత అది కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. వ్యవసాయ కళాశాల రైతాంగానికి ఏదైతుందో వ్యవసాయ సూచనలు సలహాలు ఇవ్వడానికి దోహదపడుతుంది, ఉపయోగపడుతుందో భావనతో ఏదైతుందో జగిత్యాల ఉన్నట్లుగా పాలిటెక్నిక్ కళాశాలను డిగ్రీ కళాశాలగా దాన్ని అప్గ్రేడ్ చేసి పురాతన వ్యవసాయ కళాశాలను ఏదైతుందో రూపొందింపజేసింది మీ అందరి యొక్క దయతోని జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. కరీంనగర్ జిల్లా కేంద్రంగా శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేశాను, నేను విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాను చెప్పంటున్నాను. ఒకప్పుడు కరీంనగర్కి వెళ్లి హైదరాబాద్ పోవాలంటే 4 గంటలు పడుతుండేనే. ఆర్ఎండ్బి మంత్రి నాకు అవకాశం వచ్చింది. హైదరాబాద్ టు కరీంనగర్ వరకు ఏదైతుందో రాజీవ్ రహదారి ఆనాడు కేవలం 1000 కోట్లతో నిర్మాణం చేసి ఇవాళ 2-2.5 గంటల లోపల హైదరాబాద్ పోయే విధంగా రోడ్డు నిర్మాణం చేసింది ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. ఇలా రోడ్ల నిర్మాణానికి సంబంధించి అందరికీ మున్సిపాలిటీ అని చెప్పంటున్నాను. దానికి కారణం కాకతీయ కాలువ నుండి ధర్మ సముద్రానికి లింక్ ఏర్పాటు చేసి ఇవాళ కాదు, నేను ప్రజాజీవితంగా వచ్చినప్పటికే చెప్తున్నాను. నేను జగిత్యాల పట్టణంలో ఎన్నడూ కూడా త్రాగునీటి సమస్య లేకుండా నేను తోడు నిలబడ్డది నేను అని చెప్పి అంటున్నా. ఇలా చిన్న వ్యాపారస్తులు ఉంటాయి పాపం, కాయగూరలు అమ్ముకుంటారు, తోపుడు బండ్లు అరటి పండ్లు అమ్ముకుంటారు, తాళాలు చేస్తారు. తై బజార్ చిన్న వ్యాపారస్తుల దగ్గర రోజుకి 20 రూపాయలు వసూలు చేస్తారే. నేను చెప్తున్నా, నాకున్న అనుభవంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో తై బజార్ అమలు చేయని ఏకైక మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అని చెప్పంటున్నా. హాకర్స్ ఏదైతుందో రోజుకి 20 రూపాయలు అంటే నెలకి ఎంత అయితే 600 రూపాయలు అయితే, సంవత్సరానికి ఎంత అయితే 7,000 రూపాయలు అయితే. మా హిందువులకు దసరా పండుగ ఒడ్డెక్కుద్ది, మీ ముస్లింస్కి ఏదైతుందో రంజాన్ ఒడ్డెక్కుద్ది. ఇంతకంటే కేం చేయమంటావు అని చెప్పి ఇంతకంటే కేం చేయమంటావు అని చెప్పంటున్నాను. నేను రాబోయే కాలం చెప్తున్నాను, నేను జగిత్యాల ఏదైతుందో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఇక్కడ ఎక్కువ అవకాశం ఉన్నది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని చెప్పంటున్నాను. నేను చెల్గల ప్రదర్శన క్షేత్రం ఏదైతుందో మన మామిడి ఎగుమతి కొరకు ఇలా మామిడి విక్రయ కేంద్రం మార్కెట్ ఏదైతుందో రైల్వే లైన్కు అనుసంధానం చేయబడి ఉన్నది. మామిడి మార్కెట్కి వెళ్లి డైరెక్ట్ గా ఢిల్లీకి ఏదైతుందో మామిడి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పంటున్నాను. చెల్గల్ మామిడి మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఏదైతుందో పెంపొందింప చేయబడే విధంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ గా దాన్ని మార్చబోతున్నా చెప్పంటున్నా. మా రైతులకు లాభం చేయాలనే, మా వ్యాపారస్తులు లాభం చేయాలి. మామిడి పరిశోధన కేంద్రం అని చెప్పంటున్నా. వీళ్ళ మామిడి ఏమైపోయింది, భూమిలో వీళ్ళకు కూడా అంతే బాధ్యతతో దేవాదాయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలనే భావనతో ఏదైతుందో ఇలా విద్యానగర్ ఎడ్లంగట్లో ఉన్నట్టుగా రామాలయ స్థలం ఏదైతుందో అది అన్యాక్రాంతం కబ్జా గురిగా చేసే ప్రయత్నం చేస్తే నేను చెప్పంటున్నా, నేను అడ్డుగా నిలబడి ఇవాళ అయోధ్య రామ మందిరాన్ని తలపించే విధంగా ఏదైతుందో భక్తులు స్వయంగా ఇలా రామాలయ నిర్మాణం చేసుకోవడం జరిగిందని చెప్పంటే ఆ స్థలాన్ని కాపాడని చెప్పంటున్నా. దేవుడు అంటే కేవలం మాటల్లో కాదైనా చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా, చేతుల్లో ఉండాలని చెప్పంటున్నా. మన రేవంత్ రెడ్డి గారు చక్కని మాట చెప్పిండే, దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పండి. దేవుడు గుళ్ళో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని చెప్పంటున్నా. ఆ విధంగా దేవాలయాల ఆస్తుల పరిరక్షింప చేయడం నా బాధ్యత భావించాలని చెప్పంటున్నా. ఎడ్లంగడి రామాలయ స్థలమే కాదు, ధరూర్ క్యాంప్ కోదండ రామాలయం చెప్పంటున్నా. నేను ఇలా 2020లో చెప్పంటున్నా, 2020లో 2019-18 ఎన్నిక ఓడిపోయినా
అయినప్పటికీ కూడా నా బాధ్యత భావించారు. మిత్రులు అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడు గెలిచిండు. ఆ స్థలం ఏదైతుందో అన్యాక్రాంతం చేయడానికి ఏదైతుందో భూ కబ్జాదారులు ప్రయత్నం చేస్తుంటే నేను స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడంతో పాటుగా జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడంతో పాటుగా జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పని కోదండరామన్ ఆస్తులు కాపాడింది ఈ జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. దయచేసి ఆలోచించండి అని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతుందో సమాజాన్ని చీల్చాలే కుట్ర, మత విద్వేషాలు ఎత్తగొట్టాలని కుట్ర కొనసాగుతుందని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అనేటువంటి ఒక భావన ఏర్పరిచే విధంగా ఏదైతుందో నా జీవితం కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజానికి కట్టుబడిన పార్టీ, ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ నేను జీవన్ రెడ్డి అని చెప్పంటున్నాను. ప్రభుత్వ ఆస్తులు దేవాలయాల ఆస్తులు ఏదైతుందో ప్రజా ఆస్తులు అని చెప్పంటున్నా. ఎవడైతే ప్రభుత్వ ఆస్తులపై కన్నేస్తాడో, ఎవడైతే దేవాలయాల ఆస్తులపై కన్నేస్తాడో వాడిని నా జీవితం ఉన్నంత వరకు ఏదైతుందో వాడిని అడుగు పెట్టని అని చెప్పని ఈనాడు నడి గడ్డ మీద శబ్దం చేస్తున్నాను చెప్పంటున్నా. సరే, ఎన్నికలు గెలవడం ఓడడం అదృష్టమయ్యా. ఒకటి చెప్తున్నా, నేను ప్రజా జీవితం ఉన్నంత కాలం చెప్పంటున్నా. నేను ప్రజా ఆస్తుల పరిరక్షణ నా ప్రధాన బాధ్యత. ప్రార్థనా మందిరాల రక్షణ నా బాధ్యత అని చెప్పండి. అదే మతమైన కానివ్వండి చెప్పంటున్నా. అది నా బాధ్యత భావిస్తా అని చెప్పంటున్నా. నేను ఇవాళ ఏదైతున్నదో మరి రాజకీయంగా అన్ని చాలా మాటలు మాట్లాడతారా అభివృద్ధి గురించి. ఇవాళ ఏదైతే నిజామాబాద్ పోయిండే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ వచ్చే ముంబై రైలే కరీంనగర్ పొడిగించబడ్డదా. జగిత్యాల జిల్లా కేంద్రం హాల్టింగ్ లేదు. మా ఎంపీ సాబు తెలియదో మరి. రైల్వే స్టేషన్ అంటే ఆర్టీసీ బస్సు పొడిగించుకున్నట్టు. నేను చెప్తున్నా, దేవుని దేవల పార్లమెంట్ గెలవడము నెల రోజుల లోపల లింగంపేట జగిత్యాల ఏదైతుందో ముంబై రైలు హాల్టింగ్ పెట్టిస్తా అని చెప్పి అంటున్నా. ये काम की बात है साहब. మా బీడీ కార్మికులు ఏదైతుందో 230 రూపాయలు సరిపోవడం లేదు. 1000 రూపాయలకు 1000 బీడీలకు నేను 300 రూపాయలు చెప్పిస్తా అని చెప్పంటున్నా. మా బీడీ చేసి ఆడబిడ్డలకు అండగా నిలబడే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. మా గల్ఫ్ కార్మికులకు ఏదైతుందో గల్ఫ్ కార్మిక సంఖ్య బోర్డు అని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో నేను మిమ్మల్ని నమ్ముకొని ప్రజా జీవితంలో కొనసాగుతున్నా. ఎక్కడ వేరే చెప్తా, జగించాలంటే జీవన్ రెడ్డి జగించాలే. వీళ్ళ మిమ్మల్ని నమ్ముకొని మీకు నాపై ఉండే అభిమానంతో వీళ్ళ పార్లమెంట్ పోటీ చేస్తున్నా. నన్ను ఆదుకొని హక్కులు చేసుకునేటువంటి ఒక బాధ్యత మీది అని చెప్పంటున్నా. దయచేసి ఏదైతున్నదో నేను ఆపదలున్న తల్లి అని చెప్పంటున్నా. ఆపదలున్న ఆదుకోవడం ఆడబిడ్డ లక్ష్యం అని చెప్పంటున్నా. నన్ను ఆదుకోండి అవ్వ, నన్ను ఆదుకోండి అని చెప్పంటున్నా. కొన్ని ఎమ్మెల్యే ఎన్నికప్పుడు ఏదైతుందో ఇదే బీజేపీ టీఆర్ఎస్ కుట్రతో నేను ఓడిపోవడం జరిగింది. ఆ కుట్రలు ఛేదించే విధంగా నేను ఆడబిడ్డలు అండగొడుతున్నా, యువత అండగొడుతున్నా అని చెప్పంటున్నాను. ఏ ఆడబిడ్డే గాని ఆపదలుంటే ఏం చేస్తారు? తల్లి గారింటికి వస్తుంది. నిజామాబాద్ అవ్వా, నిన్నటి దాకా నిజామాబాద్ ప్రచారం చేసినమ్మా. నేను ఆఖరి దినం జగించాల నా తల్లిగారి ఇల్లు అని చెప్పంటున్నా. నా తల్లిగారి ఇంటికి వచ్చిన మా ఆడబిడ్డల దగ్గరికి వచ్చి నన్ను ఆదుకోండి అని చెప్పంటున్నా. దయచేసి జగిత్యాల గౌరవాన్ని నిలబెట్టబోయేది కేవలం జీవన్ రెడ్డి మాత్రమే అని చెప్పంటున్నా. వీళ్ళకి తెలంగాణ రాష్ట్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల జీవన్ రెడ్డి జగిత్యాలుగా గుర్తింపు తెచ్చాను నేను అని చెప్పాను. నేనేం చెప్తున్నా, నేను దేవుని దేవుల పార్లమెంట్ గెలవడము ఢిల్లీ ఎర్రకొండ జెండా ఎగిరేస్తా అని చెప్పంటున్నా. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో
రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా వారి జెండా ఎగరవేయబోతున్నారని చెప్పని నేను మనం చూస్తామని చెప్పండి. దయచేసి నాకు అండగా నిలబడి చెప్పంటున్నా. నేను చివరిగా వ్రతుడు ఎవరో అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. పాలనలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది ఎవరో అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా. మీ మోడీ గారు ఎప్పుడో ప్రజాభిప్రాయం విన్నాడే? ఎప్పుడన్నా मन की बात అంటాడు. उनकी मन की बात सुनाने की कोशिश करते मगर आवाम की मन की बात कभी भी सुनने की कोशिश करे क्या बोल पूछना चाहता हूं मैं. मन की बात అంటే నా భావాలు మీకు తెలియజెప్పడం కాదు, మీ భావాలను గ్రహించాలి. ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రతినిధి ఏం చేయాలి? ప్రజా అభిప్రాయాన్ని, ప్రజా సమస్యలను మీ ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే భారత ప్రధాని మోడీ గారు ఏదైతున్నదో భారతదేశ ప్రజల మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడే? ఏదైనా కనీసం పత్రికా సమావేశం ఏర్పాటు చేశాడే? ఏమైనా मन की बात అని చెప్పంటాడు, జాతీయత అంటాడు. మీ ఎక్కడ జాతీయత? ఈ జాతి కోసం ఏదైతుందో ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఇవాళ ఇందిరాగాంధీది అని చెప్పంటున్నా. ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసిన చరిత్ర ఇందిరాగాంధీ అని చెప్పంటున్నా. నేను ఇవాళ ఏమనంటే మత విద్వేషం రెచ్చగొట్ట మీద పాకిస్తాన్ అంటాడా? పాకిస్తాన్ యుద్ధం చేసింది ఎవడే? నువ్వు చేసినవా? పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి 1971లో పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరో అని చెప్పంటే కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ అని చెప్పంటున్నా. చైనా మెడల్ వంచింది ఎవరు? 1967 1967లో చైనాపై యుద్ధం ప్రకటించి చైనా మెడల్ వంచింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అని చెప్పంటున్నా. ताजुब की बात है, कुछ बोल तो पाकिस्तान. अरे भाई पाकिस्तान जाके शीर कुरमा कौन खाए जी? बगैर बुलाया मेहमान పిల్వన్ పేరెంటం ఏదైతుందో దయచేసి మీరు తెలుసుకోవాలి సంగతి. పిల్వన్ పేరెంటం ఇదే భారత ప్రధాని మోడీ గారు ఏదైతుందో పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ లో అనుకోని షీర్ కుర్మా మిఠాయి తినొచ్చిండు. నిజామాబాద్ చెప్పని చెప్పనే. మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడే, పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టలే. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ, పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టలేదని చెప్పంటున్నా. పాకిస్తాన్ గడ్డ మీద అడుగు పెట్టేది ఎవరు అంటే ఇదే భారతీయ జనతా పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి. మళ్ళీ తదుపరి ఏదైతుందో ఇదే నరేంద్ర మోడీ పెట్టిందని చెప్పంటున్నా. మీరా మా నీతులు చెప్పేది? ఈ జాతీయ ఐక్యత కొరకు ఇందిరాగాంధీ గారు ఏదైతుందో స్వర్ణ దేవాలయంపై దాడితోని ఆమె ప్రాణ ముప్పు వాటిలో పోతుందని మీరు ఊహించి కూడా లెట్ వాట్ మే కమ్, ఈ దేశ సమగ్రత కాపాడాల బాధ్యత అని చెప్పని ఉగ్రవాదాన్ని మట్టు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ అని చెప్పంటున్నా. దయచేసి గమనించండి అని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతుందో సోషల్ మీడియా నెపంతో ఏదైతుందో అబద్దాలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏ విధంగా ఎన్నికల్లో లబ్ధి పొందాలని తాపత్రయం తప్ప మీకు ఈ జాతి ఐక్యత ఎవరైనా పట్టింపున్నదే? 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో నిరుద్యోగ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానడా? 10 ఏళ్లు 10 × 2 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలనే ఇచ్చిండా? తెలంగాణలో కేసీఆర్ ఎట్లా మోడీ చేసి కేసీఆర్ ఎట్లా మోసం చేసిండో దేశంలో మోడీ అట్లా మోసం చేసి యువతని చెప్పట్టు. విదేశాల్లో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చేది ఇస్తుందో ప్రతి పేదవాడి అకౌంట్ లో 15 లక్షలు ఎత్తానడా? వేసినాడే? ఇవ్వాలని కూడా అదే పెట్టుబడిదారు వర్గాల కొమ్ము కాస్తుంది ఎవరు అని చెప్పంటే భారతీయ జనతా పార్టీ అని చెప్పంటు.
దయచేసి ఆలోచించండి. నేను చెప్పంటున్నా, నాకు ఇవాళ ఏదైతుందో పార్లమెంట్ పోటీ చేయాలని తపన కాదు. ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నా, ఈ ఇల్లు ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నా. నేను నా దృష్టిలో కలిసి రాలేదయ్యా. గెలిస్తే మంత్రి లేదు కావచ్చు, దాని ఫలితం నువ్వు గెలవచ్చు కాక చెప్పంటున్నా. కానీ నైతిక గెలుపు జీవన్ రెడ్డితో చెప్పండి. నైతిక గెలుపు మళ్ళీ అదే కుట్ర కొనసాగుతుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా బీఆర్ఎస్ గెలుపుకు తోడ్పడ్డదో ఈ ఎన్నికల్లో అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపుకు తోడ్పడుతుందని చెప్పండి. దయచేసి సోదరులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది. గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక ఓటు ఏదైతుందో దయచేసి మతతత్వ పార్టీ అయినట్టుగా భారతీయ జనతా పార్టీ గెలవకూడదు భావనతోని సెక్యులర్ పార్టీగా భావించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్టుగా జీవన్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతున్నా చెప్పండి. ఇలా అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వ పరంగా అమలు చేస్తానని పెట్టే ఏ కార్యక్రమం అయినా కానీ చేయగలిగే అవకాశం ఏదైతే ఉందో అధికార పార్టీ మాత్రమే ఉంటుందని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతుందో దేవుని దయ వల్ల మీ అభిమానంతో రేపు పార్లమెంట్ ఎంపీ కావడం, ఈ ప్రాంతానికి కావాల్సిన సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం చెప్పి అంటున్నాను. రేపు దేశంలో ఇండియా కూటమి అధికారి రాబోతుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పి అంటున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రమై 8 సంవత్సరాలు గడుతుందా? మిత్రుడు మధు యాషి గారు పార్లమెంట్ సభ్యులు ఉండగా నిజామాబాద్ లో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిండు. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిండు. జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు కాబట్టి 8 సంవత్సరాలు గడుతుందా? మా మిత్రుడు అరవింద్ గారికి ఏది ఇస్తుందో ఇక్కడ నుండి వీళ్ళ గల్ఫ్, దుబాయ్, మస్కట్ అనేక మంది నిరుద్యోగ యువత ఏదైతుందో ఉపాధి నిమిత్తం బయటకు పోతుంటారు. వాళ్ళ పాస్పోర్ట్ కల్పింపజేయడానికి జగిత్యాలలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నీపై లేకుండా అడుగుతున్నాను. ఇవాళ నేను చెప్తున్నా, నేను 6 మాసాల కాలంలో జగిత్యాల కేంద్రంగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం, ఇక్కడి విదేశాలు పోయేటువంటి ఒక యువతకు తోడ్పడడం ఆ బాధ్యత అని చెప్పి అంటున్నాను. కేవలం పాస్పోర్ట్ కార్యాలయమే కాదే, మా బీడీ కార్మికులు ఉన్నారా, ఆడబిడ్డలు పాపం ఎండపట్టణ పోక నీడపట్టణ బీడీలు చేస్తారు. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం కావాలి. వీళ్ళ కేంద్రంతో భారతీయ జనతా పార్టీ బీడీ పరిశ్రమను ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మా బీడీలు చేసి ఆడబిడ్డకు అండగా ఉండే విధంగా చెప్పంటున్నాను. నేను ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్అఫ్ డేట్ లేకుండా వారి పెన్షన్ సౌకర్యం కల్పింప చేయడమే కాదు, జగిత్యాల కేంద్రంగా ఈపీఎఫ్ ప్రావిడెంట్ కార్యాలయాన్ని నేను 6 మాసాల లోపల ఏర్పాటు చేయబోతున్నా. 6 మాసాల లోపల చెప్పట్టున్నాను. ఈఎస్ఐ ఆసుపత్రి, బీడీ కార్మికులు ఉపయోగపడే విధంగా ఈఎస్ఐ ఆసుపత్రి. నేను అడుగుతున్న అరవింద్ గారికి ఏదైతుందో, నువ్వు 5 ఏళ్ల పార్లమెంట్ సభ్యుడు ఉన్నవా? జగిత్యాల కూడా పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్, జగిత్యాలలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలి, తలంప నీకు రావాలి కదా. జగిత్యాల ఈపీఎఫ్ కార్యాలయం ఏర్పాటు చేయాలి, తలంప నీకు రావాలి కదా. జగిత్యాల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి, తలంప నీకు కావాలి కదా. ఇవాళ మాట్లాడుతూ సన్నాయి నొక్కులు, మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి నేను చేస్తా అని చెప్పాను. ఈ సార్లో నీకు ఇచ్చిన కాడికి ఈ కార్యాలయం ఏదైతుందో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా, జీవన్ రెడ్డి తీసుకుంటున్నా చెప్పండి. అంతేకాదన్నా, చిన్న విషయం చెప్తాన్నా. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి మనకు శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు యావత్ హిందూ సమాజానికి ఆదర్శమూర్తి. కలియుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రతి ఇవాళ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటున్నా. కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుంది, జగిత్యాల రావద్దానే? తిరుపతి రైలు ఏదైతుందో ఆ హిందూ సమాజం సోదరుల ఆడబిడ్డలు ఏదైతుందో తిరుపతి దేవుని దర్శించుకోవాలని భావిస్తారమ్మా. తిరుపతి దేవుని దర్శించుకోవాలంటే కరీంనగర్ పోయి రైలు ఎక్కాలి,
లేకుంటే బస్సులో పోవాలి. కరీంనగర్ దాకా వస్తున్న తిరుపతి రైలు నిజామాబాద్ పొడిగిస్తే మన జగిత్యాల నుండి మన తిరుపతి పోయి తిరుమలేశ్వరం వెంకటేశ్వర స్వామి దర్శించుకునే అవకాశం లభిస్తుంది కదా తల్లి. మనతో కూడా కొరుట్లో ఉన్నది, మోర్తాడు ఉన్నది, మెట్టిపల్లి ఉన్నది. కాబట్టి ఇచ్చతో జాన్కారీ హోనా చాహియే. పైపెచ్చి ఏదైతుందో శ్రీరామచంద్ర ప్రభు అంటాడు. శ్రీరామచంద్ర ప్రభు మాటల్లో కాదురా నాయన, చేతుల్లో కావాలి. తండ్రి మాట కానియండి. ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఛాలెంజ్ ఇస్తున్నా నేను. జగిత్యాల శాతం నియోజకవర్గంలో బీటీ రోడ్ సౌకర్యం లేని హ్యాబిటేషన్ గ్రామం ఉన్నట్టయితే నేను బాధ్యత తీసుకుంటా, నేను మీకు జవాబు చెప్తా అని చెప్పి అంటున్నాను. తెలంగాణ రాష్ట్రం చూపెట్టండి అంటూ నేను అలా పోటీ పడ్డా అని చెప్పంటే సిద్దిపేట శ్రీశైలం కాదు ఆయన పోటీ పడ్డది పులివెందుల ప్రాతినిధ్యం వహించిన వైఎస్ రాజశేఖర్తో పోటీ పడ్డా అభివృద్ధులు అని చెప్పి అంటున్నాను. ఈనాడు కూడా నా పోటీ ఏదైతుందో వీళ్ళతో కాదయా. నా పోటీ పడడం జరిగితే ముఖ్యమంత్రి స్థాయి నాయకుడితో పోటీ పడతా, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడితో పోటీ పడతా అని చెప్పి అంటున్నా. రేవంత్ రెడ్డి గారు నా మిత్రుడు, ఆయనకు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయిండు. కానీ అభివృద్ధిలో చెప్పంటున్నా, కోడంగల్ మించే అభివృద్ధి నేను జగిత్యాల చూపెట్టడం నా లక్ష్యం అని చెప్పంటున్నా. ఆ విధంగా పనిచేయాలన్నా. మళ్ళీ జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఆడపిల్లలు చదువుకోవడానికి కొరకు ఏది ఇస్తుందో విద్యా సౌకర్యాలు కల్పింపజేయాలని చెప్పని జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసినమే. మీరు ఆశ్చర్యపోతారు, నిజామాబాద్ లో ఇవ్వాలంటే కూడా మహిళా డిగ్రీ కళాశాల లేదు ప్రభుత్వ పరంగా. నిజామాబాద్ ఇప్పటికి కూడా సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల లేదు ఇప్పటికి చెప్పంటున్నాయి. నిజామాబాద్ తరకి ఇవ్వ బోలేతో ఈ నిజామాబాద్ అభివృద్ధి జరిగిందంటే కేవలం 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ అభివృద్ధి తప్ప 2014 తదుపరి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే కానివ్వండి, పార్లమెంట్ కవితమ్మ గారు ప్రాతినిధ్యం వహించడమే కానివ్వండి, మా మిత్రులు అరవింద్ గారు ప్రాతినిధ్యం వహించినప్పుడు కానీ ఒక్క అభివృద్ధికి జీరో, శూన్యం. ఏకైనా వాళ్ళు ఓట్లు అడుగుతారంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. అరవింద్ గారు ఏదైతుందో పసుపోటు ముచ్చడి చెప్తాడు. రైతాంగానికి సంబంధించి పసుపోటు ఏర్పాటు చేస్తే బాండ్ రాసి ఇచ్చిండే. ఎక్కడ పసుపోటు అని చెప్పంటే కొద్దిగా ఈసారి గెలిచినాక ఏర్పాటు చేస్తా అని చెప్పి అంటుండే. ఒకసారి ఎన్నిక గడిచిపోయింది, 5 ఏళ్ళు గడిచింది. పసుపోటు ఎక్కడ ఏర్పాటు చేసామని చెప్పంటే మొన్న అమిత్ షా గారు పేర్కొంటుండ్రు. నేను నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తా అంటున్నాడు. నువ్వు చేసినట్టు అయితే చేస్తాను పదం ఎందుకు వస్తుంది? అబుద్కు ఏర్పాటు చేయలేకపోయినావు కాబట్టి చేస్తాను పదం వస్తుందని చెప్పి అంటున్నాడు. శేఖర కర్మాగారం 100 రోజులు తెరుస్తా అని చెప్పానడే. ఇవలేం సన్నయ్య నొక్కులు నొక్కుతున్నాడు. శేఖర కర్మాగారం ప్రభుత్వ పరంగా ప్రారంభం చేయడం సాధ్యం కాదు. నేను సహకార రంగంలో దాన్ని ప్రారంభింపజేస్తా అని చెప్పి అంటుండే. సహకార రంగం నువ్వేంద్ర చేసేది కేసీఆర్ చేస్తా అని చెప్పన్నాడు. మాకు కావాల్సిన చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా అది పునఃప్రారంభింప చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత, లక్ష్యం అని చెప్పంటున్నాను. దానికి కట్టుబడి ఉందని చెప్పంటున్నాను. దానికి కట్టుబడి ఉందని చెప్పంటున్నా. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు బోధన్ అట్లాగే మెట్పల్లి షుగర్ కర్మాగారాలు ఆరంభింప చేయడానికి కమిటీ వేయడమే కాదు, దానికి కావాల్సిన దీన్ని కూడా కేటాయింపు చేసిండు. బ్యాంకు చెల్లించాల్సిన ఒక అప్పు 1 టైం సెటిల్మెంట్ కింద దాని బ్యాంకులో ఒప్పించి మొదటి విడతగా 43 కోట్లు విడుదల చేసి చక్కెర కర్మాగారం ప్రారంభానికి ఏదైతుందో బాట వేసి ఆరంభం చేసిందని చెప్పండి. దయచేసి గమనించండి చెప్పంటున్నా. అభివృద్ధి అనేది మాటలు కాదు నాయన, చేతల్లో కావాలి. మాటలు కాదు, చేతల్లో కావాలని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో రైతాంగానికి తోడు నిలబడే విధంగా యావత్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్ జగిత్యాల కేంద్రంగా చలిగలు ఏర్పాటు చేశారని చెప్పి అంటున్నాను. దయచేసి గమనించండి చెప్పంటున్నాను. జగిత్యాల గ్రామాన ఎక్కడ విద్యుత్ లోవంటి సమస్య ఉండకూడదని చెప్పని 33 KV సబ్స్టేషన్ ఏర్పాటు చేసిందని చెప్పి అంటున్నాను. ఇక్కడ మోతలు ఏర్పాటు చేసినవి, మోతలు ఏర్పాటు చేసిన, తిప్పలపేటలు ఏర్పాటు చేసిన, లక్ష్మీపూర్లు ఏర్పాటు చేసిన, కల్లెలు ఏర్పాటు చేసిన, నీకు ఎన్ని చెప్పంటు నేను చెలిగలు ఏర్పాటు చేసిన, టిఆర్ నగర్లు ఏర్పాటు చేసిన,
ఎన్ని చెప్పాలని చెప్పంటున్నాను, పని చేయాలని సంకల్పం ఉండాలని చెప్పంటున్నాను. అభివృద్ధిలో మనకెవరు సాటి కాదు, మన అభివృద్ధి మనకి ఎవరు సాటి కాదు. గెలవడం మన అదృష్టమే. పోయిన ఎమ్మెల్యే గెలుస్తా అనుకున్నా, నా అదృష్టం నన్ను చిన్న చూపు చూసింది. ఇలా పెద్ద పెద్దలు వాళ్ళ నోట్ల కట్టలు పట్టుకొని ఏదైతుందో వాళ్ళతో తట్టుకునే శక్తి నాకు లేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నాను, ఈ పెద్ద పెట్టుబడిదారు తట్టుకునే శక్తి నాకు లేదు అని చెప్పంటున్నాను. మొన్నటి ఎన్నికల్లో ఇదే బీఆర్ఎస్ బీజేపీ కుట్రపూరితంగా ఎక్కడైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఒక ఓటు ఏదైతుందో చీలితే ప్రతిపక్ష పార్టీకి నష్టమైంది. ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెరపై తెచ్చి అంతకుముందు ఎన్నికలు 4,000 ఓట్లు వస్తే 40,000 వచ్చే విధంగా కుట్ర చేసి కాంగ్రెస్ ఓడకూడదు ఏదైతుందో నాకు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం కల్పిస్తానదే కానీ ఒక మెలిక పెట్టింది. నీ పార్లమెంట్ అవకాశం ఇస్తాం కానీ కరీంనగర్ చేయమని చెప్పింది. నేను చెప్పాను, నియోజకవర్గాల పునర్విభజన పూర్వ పరిస్థితి వేరు, నియోజకవర్గాల పునర్విభజన తదుపరి వీళ్ళ జగిత్యాల, కొరుట్ల, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం అని చెప్పంటున్నా. నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల, నాకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల వదులుకొని నా ఊరు కాని ఊరు పెంపుకమ్మంటావే నన్ను. నేను చెప్పా, నా పోటీ చేసే అవకాశం కల్పిస్తే నిజామాబాద్ కల్పించండి, నా అదృష్టం పరీక్షించుకుంటా. నిజామాబాద్ 5 నియోజకవర్గాలు, జగిత్యాల జిల్లా 2, నీకు ఇబ్బంది కాదని చెప్పన్నారు. నేను ఒకటే చెప్పింది, నేను నా మంచితనము నా రాజకీయ జీవిత చరిత్ర, నా రాజకీయ జీవితం నేను ఏదైతుందో నన్ను గెలిపిస్తున్నటువంటి ఒక విశ్వాసం నాకు ఉందని చెప్పండి. పోయిన 1 రోజులు నిజామాబాద్ లో పర్యటించింది. ఇవాళ ఇంత కొత్త బస్ స్టాండ్ ఈ కూడీలో చెప్తున్నానే, నిజామాబాద్ ప్రజలు ఇంత మంచోళ్ళు కదా అని చెప్పంటే ఆ చిత్యాల కోరుతో మీరు మెజార్టీ ఇస్తారు, నాకు అనుమానం లేదు. కానీ నిజామాబాద్ 5 నియోజకవర్గాల్లో కూడా మనం మెజార్టీ రాబోతుందని చెప్పండి. అంటే అక్కడ ప్రజలు ఏదైతుందో మంచితనాన్ని కోరుకుంటారు, మనలో ఉన్న మంచితనాన్ని వాళ్ళు కోరుతున్నారు. అరవింద్లో ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టబోతున్నా చెప్పి అంటున్నా. వీళ్ళ ప్రజాసేవకు, ఆత్మాభిమానానికి, ఆత్మీయతకు మారు పేరు జీవన్ రెడ్డి అని చెప్పంటున్నా. అహంకారాన్ని ప్రతిరూపం అరవింద్ అని చెప్పంటున్నా. కాబట్టి ఇవాళ నాకు అండగా నిలబడబోతుందని చెప్పంటున్నా. ఇవాళ ఏదైతుందో అభివృద్ధి, 2009 విషయం చెప్తున్నాను నేను. నూగబెల్లో ఇల్లు లేని నిరుపేద వర్గాలకు ఇళ్ల నిర్మాణ సదుపాయం కల్పించాలని చెప్పని 200 ఎకరాలు సేకరించి 4,000 ఇళ్లు మంజూరు చేసినా. ఆ 4,000 ఇళ్లు యథావిధి నిర్మిస్తే ఎక్కడ జీవనరెడ్డి పేరుతో చెప్పని టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా వాడు నిలిపివేసి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. సరే సంతోషం నాయన, ఏదో ఒక పని అవుతుందని చెప్పి అనుకున్నా. 10 ఏళ్లు గడుతున్నాయా. పాపం కవితమ్మ గారు ఏదైతుందో ఆమె పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్ననాడు ఆ 4,000 ఇళ్లు మంజూరు వచ్చినాయి. ఇవ్వాలని కూడా మౌలిక సదుపాయాల కల్పనలో మళ్లీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని విద్యుత్ సౌకర్యమే గాని, త్రాగునీటి సౌకర్యమే గాని, డ్రైనేజ్ సదుపాయమే గాని, మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయింపు చేస్తే ఇలా మౌలిక సదుపాయాలు కల్పిపోతున్నామని చెప్పి అంటున్నా. రేపు ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగియడంతోనే జూన్ మాసంలో ఈ 4,000 ఇళ్ళు ఎవరికైతే కేటాయింపు చేయబడ్డదో అందరితోని గృహ ప్రవేశం చేపించుడు నా బాధ్యత అని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో రాజకీయంగా రెచ్చగొట్టే ప్రసంగాలు కాదు, ప్రజానికలు మభ్యపెట్టేటువంటి ఒక ప్రసంగాలు కాదు. ఏమనంటే యావా రోడ్ అంటారా, ఇలా యావా రోడ్ ఒకనాడు ఏముండే 40 ఫీట్ ఉండేనే. 94 ఎన్నికలప్పుడు ఏదైతున్నదో కేవలం ఎన్నికల 4 మాసాల ముందు
40 ఫీట్లను 60 ఫీట్లు చేపించింది. ఇదే మంచాల కృష్ణ మామ ఊటూరు రాజాల సేట్ పాపం ఆయన పెద్ద ఆయన నా మీద గౌరవంతో ఏదైతుందో మొత్తం ఇల్లు తొలగింపజేసుకోండి అని చెప్పి అంటున్నాడు. ఎదురుగా దాసరి రాఘవన్ సార్ పాపం 2 గుంటల భూమి వదులుకొని బాలాజీ టాక్సీకి ఎదురుగా 3 దుకాణాలకు జాగిచ్చారని చెప్పి అంటున్నాడు. ఇలా యావర్ రోడ్ 40 ఫీట్లకు 60 ఫీట్లకు విస్తరింపజేయబడ్డదని చెప్పంటే ఆనాడు ఏదైతుందో నేను చొరవ తీసుకొని ఏదైతుందో అమలు చేసినని చెప్పి అంటున్నాను. ఇవాళ కూడా చెప్తున్నాను దాన్ని శాసనసభ్యుడు ఉన్ననాడు అమలు చేస్తా అంటే మన పేరు వస్తుందని చెప్పి అడ్డు పెట్టింది. రేపు రాబోయే కాలంలో 6 మాసాల లోపల రాబోయే మున్సిపల్ ఎన్నికల లోపల 50 రోడ్డు 100 ఫీట్లకు విస్తరింపజేసి 100 ఫీట్లకు విస్తరింపజేయడమే కాదు నష్టపోయే వారికి పరిహారం కూడా ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. నష్టపోయే వారికి పరిహారం కూడా ఇప్పిస్తా అని చెప్పి అంటున్నా. మొత్తం ఎంత అవుతుందో ఓ 50 కోట్లు 100 కోట్లు అవుతుంది. అంత ఎంత అయితే 50 కోట్లు 100 కోట్లు. రాష్ట్ర ఉద్యోగం 100 కోట్లు పెద్ద ముచ్చట్లానే. రేవంత్ రెడ్డి మన కొండలకి వచ్చినప్పుడే చెప్పిండు మీరు జీవనానికి వెళ్ళిపోయిండే నేను జయించాలి 100 కోట్లు ఇస్తా అన్నాడు. నేను 100 కోట్లు తెచ్చి ఏం చేస్తా యావర్ రోడ్ ఏదైతుందో 100 ఫీట్లకు విస్తరింప చేయడం నా బాధ్యత అని చెప్పి అంటుంది. మన రోడ్ షో కార్యక్రమం చల్గల్కి వెళ్ళి ఆరంభమై రాయకల్ బీర్పూర్కి వెళ్ళి ఏదైతుందో మరి వాస్తవంగా ఇక్కడ చేరడానికి 6 గంటలకు చేరాలని చెప్పి అనుకుంటే 8 గంటలు అయిందన్న చెప్పి అంటున్నాం. వీళ్ళ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఒక విధంగా చివరి దినం. రేపు ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో రేపు కేవలం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం పూట ప్రచారం చేసుకోవాలంటే ఇవాళ మాత్రమే సాధ్యమైన భావనతోని మరి ఇవాళ సాయంత్రం ఈ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది. నిజంగా మీరు చూపెడుతున్నటువంటి ఉత్సాహం చూస్తుంటే నాకు ఈ పార్లమెంట్ ఎన్నికలు తప్ప గెలుస్తామనే విశ్వాసం కలుగుతుందని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ జగిత్యాలతో నాకున్న అనుబంధం మీకు తెలియదు కాదు. నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాలని చెప్పట్టు నేను. మీ ఆనాడు 83లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కేవలం 30 సంవత్సరాల యువకుని పొల్లగాన్ని నన్ను ఆదరించి అభిమానించి ఈ స్థాయికి రావడానికి తోడ్పడ్డది ఏదైతుందో ఈ జగిత్యాల పట్టణం ఈ ప్రాంత ప్రజానీకం అని చెప్పంటున్నాను. ఈ 40 సంవత్సరాలు 4 దశాబ్ద సుదీర్ఘ ప్రజా జీవితం అని చెప్పంటున్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నేను. నాకు రాజకీయం అనేది ఏదైతుందో నేను పూల బాటు కాదు. నాకు నేను రాజకీయం ఏదైతుందో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఒక ఎన్నిక గెలవడం, ఒక ఎన్నిక ఓడిపోవటము, గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సేవయే నా బాధ్యత భావించి ఏదైతుందో నా జీవితం గడిపినా చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి చెందిన అభివృద్ధి నాతో ముడిపడి ఉందని చెప్పంటున్నాను. ఇంకా కొన్ని పనులు చేయవలసిన మిగిలి ఉండొచ్చు కాక, కానీ సుదీర్ఘ ప్రజా జీవితం 40 సంవత్సరాల క్రితం 83లో ఏ పరిస్థితి ఉండే ఇవాళ ఏ పరిస్థితి ఉండో దయచేసి ఒక్కసారి గమనించాలని చెప్పంటున్నాను. నేను ఏదైతుందో అధికార పార్టీలో పనిచేశా, ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. అధికార పార్టీలో పనిచేసినప్పుడు ప్రభుత్వ ఆసరా చేసుకొని జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు పాటుపడ్డా అని చెప్పి అంటున్నాం. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఏదైతుందో ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలు, ప్రజా అంశాల్లో శాసనసభ వేదికగా ఏదైతుందో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించే విధంగా పనిచేసిన చెప్పండి. నేను 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు జగిత్యాల పరిసర గ్రామాలలో కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా నేను అంటున్నా. నేను రాగానే తిప్పనపేటలో ఆగినా. తిప్పనపేట కింద గోపాలపేట కానీ, శంకులపల్లె కానీ, పెరగపల్లె కానీ, హైదరాపల్లె కానీ, బాలపల్లి కానీ కనీసం విద్యుత్ సౌకర్యం లేకుండా అని చెప్పి అంటున్నా. నేను ఎమ్మెల్యే గెలవడంతో ఏదైతుందో యావత్ గ్రామీణ ప్రాంతాన్ని విద్యుత్ సౌకర్యం కల్పింపజేయాలనే భావనతోని విద్యుత్ సౌకర్యం లేని ప్రతి పల్లె విద్యుత్ సౌకర్యం కల్పింపజేయడం జరిగిందని చెప్పి అంటున్నా. జగిత్యాల ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలని చెప్పని 132 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామని చెప్పి అంటున్నాను. జగిత్యాల ప్రాంతంలో రవాణా సౌకర్యం లేకుండా ప్రయాణికులు ఏదైతే కోట్ల బస్ డిపో ఉండనే మీకు తెలుసో తెలియదు
జగిత్యాల బస్ డిపో లేకుండే అటువంటి దినమానాడని చెప్పంటున్నాను. ఎమ్మెల్యే గెలవడంతో మొట్టమొదటి చేసిన పని సాధారణ ప్రజానీకానికి రవాణా సౌకర్యం బస్ సౌకర్యం కల్పి చేయాలని చెప్పి జగిత్యాలలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేసిన అన్నాడు 1983 అని చెప్పని మనం చేస్తామని చెప్పి అంటున్నాను. వాళ్ళు ఎవరెన్నైనా మాట్లాడవచ్చు జీవన్ రెడ్డి ఏం చేసిండని చెప్పని. నేనేం చేసిన అనేది కళ్ళుని చూసినోని కనబడుతుంది. ఇవాళ ఏదైతుందో కళ్ళు మూసుకొని ఏం చేసినోడు ఎవరిని కనబడని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏదైతుందో జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక ఏకైక అభివృద్ధి మార్గం దరూర్ క్యాంప్ అంటున్నాను. దరూర్ క్యాంప్ స్థలం అన్యాక్రాంతం కాకుండా కంచెగాడ చేను కావలి ఉన్నట్టు అని చెప్పంటున్నా. చేను కాడ నేను ఏది కావలి ఉన్నట్టు అని చెప్పి అంటున్నాను. ఒక అర అంగుళం కూడా బయట పోకుండా దరూర్ క్యాంప్ స్థలం కాపాడటంతో ఇలా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి జగిత్యాల జిల్లా కేంద్రంగా ప్రకటింపబడడంతో ఏదైతుందో జిల్లా కార్యాలయ సముదాయం ఏదైతుందో జగిత్యాల నడి బొట్టు మీద మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి అంటున్నా. అదే మీరు సిరిసిల్ల పోండి, అదే సిద్దిపేట పోండి, అదే నిజామాబాద్ పోండి, మీరు ఎక్కడికి పోండి అని చెప్పి అంటున్నా. కలెక్టర్ కార్యాలయం 4 కిలోమీటర్ల దూరాలు ఉందని చెప్పి అంటున్నా. కేవలం జగిత్యాల మాత్రం ఏదైతుందో జగిత్యాల నడి బొట్టు మీద జిల్లా కలెక్టర్ సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఏదైతుందో దరూర్ క్యాంప్ స్థలం అండ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆరంభంలో ఏదైతుందో సేకరించిన స్థలం ఏదైతుందో నేను కంచెకాడ కావాలన్నట్టు ఉండడంతో ఆ స్థలాన్ని కాపాడుకున్నామని చెప్పండి. ఒక దశలో మా పాత్రికేయ సోదరులు కూడా నా మీద కోపం పెట్టుకున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా కోపం పెట్టుకున్నారని చెప్పి అంటున్నా. ఒక్కసారి అడుగు పెడితే అది అన్యాక్రాంతం కావడం దాన్ని ఆపలేమనే భావనతో నేను అట్టి పెట్టని చెప్పి అంటున్నాను. ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి కానివ్వండి, ప్రభుత్వ కళాశాలలు కానివ్వండి, జిల్లా ఎస్పీ కార్యాలయం కానివ్వండి, విద్యుత్ కార్యాలయం కానివ్వండి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయం అన్ని కూడా దరూర్ క్యాంప్ లో ఏర్పాటు చేసుకునే అవకాశం లభించిందని చెప్పంటే నాకున్నటువంటి ఒక ఏకైక లక్ష్యం ప్రభుత్వ ఆస్తుల కాపాడటం నా బాధ్యత భావించాలని చెప్పంటారు.